Hello guys, welcome back to our channel. స్టోర్ వచ్చేసిందంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు వచ్చేసి మనం మల్లన్నపేటకి వెళ్తున్నాం. ఈ మల్లన్నపేట అనే దేవుడు మల్లన్న స్వామి చాలా ఫేమస్. గైస్ ఇక్కడ చూడండి, మేము వచ్చింది ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు వచ్చినాం. శుక్రవారం రోజు వస్తే ఇక్కడ ఏం లేదు, అంటే షాపులు ఉన్నాయి కానీ ఎవరు లేరు. మనకి ఇక్కడ ఆదివారం ఉండి సోమవారం ఫుల్ రష్ ఉంటుంది. ఆ రోజు కాలు పెట్టే సందు కూడా ఉండదు. గైస్ టెంపుల్ ఇదే, మీకు టెంపుల్ మొత్తం చూపిస్తా. గైస్ ఇదంతా ఖాళీ ప్లేస్. భక్తులు ఇక్కడికి వచ్చిన రోజు వాళ్ళందరూ బోనం చేసుకుంటారు. ఇదంతా ఖాళీ ప్లేస్. మన జాతర రోజు వచ్చేసి ఫుల్ మంది ఉంటారు అక్కడ. జాతర రోజు కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. నెరవేరితే ఇక్కడ కట్టేస్తారు. ఎవరికైనా ఏమన్నా అయిందనుకో ఇక్కడ మన డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. గైస్ ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల గుడి ఎట్లా ఉన్నాయనేది. చూడండి, ఇక్కడ మొత్తం బండతోనే కట్టిరు గుడి. అసలు ఒకటే రాత్రిలో దొంగలు భలే కట్టిరు. ఈ టెంపుల్ని ఒకటే రాత్రిలో దొంగలు కట్టిరట. చూడండి, మొత్తం బండతోనే కట్టిరు. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయరాదని ఇక్కడ మనకు ఇక్కడ పెట్టిర్రు. ఇక్కడ చూడండి, మొత్తం బండతోనే స్టోన్తోనే కట్టిర్రు. చూడండి ఎంత బాగుందో లోపల. ఇక్కడ ఎవరో పూజ చేస్తున్నట్టుంది. ఇక్కడ మనకు లోపల దేవుడు ఎలా ఉండో చూపిద్దామంటే నాటాలో అని పెట్టిర్రు వీడియోస్, ఫొటోస్. గైస్ ఇక్కడ దేవుని చూపిద్దామంటే చూపిరాకుంటున్నది, అందుకే ఇక్కడ మీకు ఫోటో ప్లే చేస్తా. ఫోటోలో చూడండి. గైస్ ఈ టెంపుల్ స్టోర్ వచ్చేసిందంటే పూర్వకాలం, అంటే కొన్ని సంవత్సరాల కిందట కొందరు దొంగలు ఎక్కడి నుంచో కొన్ని ఎద్దుల్ని దొంగతనం చేసుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళంగా ఆయన చీకటి అయిన తర్వాత ఇక్కడ పడుకున్నారు. పడుకున్న కాడ మనకు మల్లన్న స్వామి విగ్రహం కనిపించి వాళ్ళకు అప్పుడు భయంతో ఉన్నారు. ఎడ్లు దొంగతనం చేసి వచ్చిన దొరికితే ఎట్లా భయంతో ఉంటే ఇప్పుడు స్వామివారి విగ్రహం కనిపించిన వాళ్ళు స్వామివారి విగ్రహాన్ని మొక్కుతారు. దొంగలు మొక్కుకోరు. పుల్లెడ్లు పై ఎడ్లు కావాలి, పై ఎడ్లు పుల్లి ఎడ్లు కావాలి అని మొక్కుకోరు. అంటే కలర్లు చేంజ్ కావాలన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు వచ్చి నా ఎద్దు నా కలర్ సేమ్ అని ఇట్లా గుర్తుపడతారు. అలా గుర్తుపట్టకుండా చేంజ్ కావాలన్నట్టు వాళ్ళు మొక్కుకోరు. అట్లయితే నీకు తెల్లవారికి గుడి కడతాని వాళ్ళు దొంగల అని మొక్కిరు. దేవునికి మొక్కిన తర్వాత అట్లా నిజంగా అయింది. అయిన తర్వాత ఆయన స్వామివారి సత్యం తెలుసుకొని వాళ్ళు తెల్లవారిలోపే గుడి కట్టి వెళ్ళిపోయారు. మనకు ఇక్కడ జాతర వచ్చేసి సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది. అది ఎప్పుడంటే మనకు సట్టిల డిసెంబర్ 12 నుంచి జనవరి మధ్యలో జరుగుతుంది. మనకు సట్టిల స్వామివారిని మనకు ప్రతి ఆదివారం ఉంది, ప్రతి బుధవారం మనకు చాలా గ్రాండ్గా రంగరంగ వైభవంగా జాతర జరుగుద్ది. ఇక్కడ మనకు బోనం చేస్తారు. పట్నాలు వేసుకుంటారు. ఇక్కడ స్వామివారి సత్యం బాగా మంది తెలుసు. అందుకే చుట్టుపక్కల విలేజ్ నుంచి ఎక్కడి నుంచి చాలా మంది భక్తులు వస్తారు స్వామి దగ్గరికి. మళ్ళీ స్వామివారికి ఏంటంటే ఇక్కడ ఎంటికలు తీసుకుంటారు అండ్ కోలాలను కూడా కట్టేస్తారు. భక్తులు ఎలా మొక్కుకుంటే వాళ్ళ కోరికలు అలా నెరవేరితే దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు 100 లైక్స్ టార్గెట్. 100 లైక్ చేయండి, మరి నన్ను ఇంత సపోర్ట్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు తీయడానికి నాకు కొంచెం సహకరించండి.